11వ అధ్యాయం 19వ వచనం నుంచి చదువుకుని ముందుకు వెళ్దాం. అందుకు నేను అంటుకట్టబడి నిమిత్తము కొమ్మలు విరిచివేయబడినవి అని నీవు చెప్పుదువు. మంచిది, వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడిరి, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు. గర్వింపక భయపడుము. దేవుడు స్వాభావికమైనటువంటి కొమ్మలను విడిచిపెట్టని ఎడల నిన్నును విడిచిపెట్టాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్యమును అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును నీవు అనుగ్రహ ప్రాప్తుడవై నిలిచియున్న ఎడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడుము. అట్లు నిలవని ఎడల నీవును నరికివేయబడుదువు. స్తోత్రం దేవా, ఈరోజు యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని అందరూ నడిపించి బలపరచమని యేసు నామములో ప్రార్థించిన మీ పొందుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనం గమనించినట్లయితే ఇక్కడ ఒలీవ చెట్టు అనేటువంటిది ఇజ్రాయేలు జాతికి సాదృశ్యంగా కనిపిస్తూ ఉంది. అర్థమైంది మీకు అందరికీ? చెట్టు దేవుడు చెప్పేవన్నీ కూడా చాలా మార్మికమైనటువంటి, అంటే మర్మంతో కూడినటువంటివి. చూడండి, మన ఇంటికి అంటే నా చిన్నతనంలో చూసేవాడిని, ఊర్లో గొడవలు ఎలా ఉంటాయంటే కోడి వస్తుంది, పక్కింటి వాళ్ళు కోడి వస్తుంది, బాగా బలిసిపోతుంది తినేసి. అంటే కోడిని కదన్నమాట, ఎవరిని? ఆ పక్కింటి వాడిని. కానీ ఆవిడ డైరెక్ట్గా అందులోకి ఏం చేస్తారు? కోడిని అంటారన్నమాట. కుక్క వస్తుంది ఇంటికి సడన్గా, ఊరంతా అది ఇందే, ఏ ఇంటికాడ చూసినా ఈ కుక్కే అంటే అర్థం ఏంటి? ఇంతకని పక్కింటి ఆవిడ అనలేక ఎక్కడికి వెళ్ళినా కూడా పక్కింటి ఆవిడ అందరి దగ్గర మాట్లాడుతూ కోరులు పెడుతుంటుంటుంది అనమాట. సో ఆ మాట ఎలాగనలో ఇండైరెక్ట్గా అంటుంటారనమాట. కానీ దేవుడు చెప్పాడు, కానీ ఇలాగా తిడతాకో చేతాకో కాదు, కానీ మంచి ఉద్దేశంతో చెప్తా వచ్చాడనమాట. ఒక చెట్టు ఉన్నది, అడవిలో ఉంది, దాని యొక్క కొమ్మని విరిచి ఆ కొమ్మ పట్టుకొచ్చి బాగా ఫలించే చెట్టులోకి నాటినప్పుడు ఇది కూడా ఫలించడం మొదలుపెట్టింది అని చెప్తూ అసలు ఆ ఒలీవ మొక్క అంటే ఏంటి, ఆ ఒలీవ చెట్టు అంటే ఏంటి, దేనికి సాదృశ్యం అనేటువంటి దాన్ని చాలా అర్థవంతంగా వివరించుకుంటూ వస్తున్నాడు. ఇక్కడ మనం గమనిద్దాం, చూద్దాం. ఇక్కడ ఒలీవ చెట్టు అనేటువంటిది ఇజ్రాయేల్కి సాదృశ్యం. కాబట్టి మీరు ఆ ఒలీవ మొక్క అనేటువంటి దాన్ని ఏం చేశాడు దేవుడు, ఎలా చేశాడు, ఏమైంది, ఏంటి అనేటువంటిది. చెట్టు గర్వించొద్దు అన్నాడు. చెట్టు గర్వించకపోవడం ఏంటి అంటే ఇక్కడ ఈ ప్రజలు ఒలీవ చెట్టుకు సాదృశ్యంగా ఉన్నటువంటి ఇజ్రాయేల్ ప్రజల గురించి అనమాట. కాబట్టి ఇక్కడ ఈ భాగంలో దేవుడు యూదులతోటి అన్యజనులతోటి మరి ఆయన వ్యవహరించినటువంటి తీరును మనం మనకు అర్థం అవటానికి ఈ అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఏం చేశాడంటే దీన్ని ఒక ఉదాహరణగా మనకి, లేకపోతే ఒక అలంకారం అంటే ఏంటి? హైదరాబాద్లో భవనాలు ఆకాశాన్ని అడతాయి. అర్థమైందా? హైదరాబాద్లో ఉన్న అపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఆకాశాన్ని అంటుతున్నట్టు ఉంటాయి. ఆకాశాన్ని ఏమి అంటుకోవాయి, ఎక్కడో ఉంటుంది ఆకాశం. కానీ అతిశయోక్తి అలంకారం అంటారు దీన్ని తెలుగులో అయితే. ఉన్నదాన్ని లేనిదాన్ని కంటే, అంటే ఉన్నది ఇంకా హెచ్చింపు చేసి చెప్పడం, అతిశయంగా చెప్పడం, అతిశయోక్త అలంకారం అని చెప్పి తెలుగులో అంటారు ఇది. ఇప్పుడు ఒక వ్యక్తితో పోలికని చెప్పేటువంటి దాన్ని ఉపమా అలంకారం అంటారు. సో మీకు చదువుకున్న వాళ్ళు ఉంటే ఇవన్నీ అర్థమవుతాయి. సో నేను 10th క్లాస్లో తెలుగు చాలా బాగా చదివేటువంటి వాడిని. నాకు స్కూల్ ఫస్ట్ కూడా వచ్చింది తెలుగు అప్పట్లో. సందులు, సమాసాలు, ఈ యొక్క ఏమంటారు ఇవి అలంకారాలు, ఇవన్నీ చాలా బాగా చదివేటువంటి వాడిని. ఇప్పటికీ కూడా గుర్తుండిపోయినాక అవన్నీ కూడా. సో ఈ విధంగా అరే మీ నాన్నలో ఉన్నావు అంటే అది ఉపమాలంకారం అనమాట. సో ఈ కొండలో ఈ యొక్క అపార్ట్మెంట్స్ ఆకాశాన్ని అంటున్నట్టు అంతంతా కట్టారు, 100 ఫ్లోర్లు 120 ఫ్లోర్లు కట్టేశారు, ఆకాశం తాకెత్తుందా అని, అంటే అంత అతిశయోక్తిగా చెప్తున్నాడు అనమాట. ఇక్కడ ఈయన ఏం చేస్తున్నాడంటే అలంకారాన్ని వాడుతూ ఉన్నాడు అనమాట. అలంకారప్రాయంగా చెప్తున్నాడు అనమాట. ఈ చెట్టులాగా అంటే ఇజ్రాయేలీలు చెట్టులాగా అంటే పోలిస్తూ ఉన్నాడు. పోలిక అంటే ఉపమా అలంకారంలోకి వస్తుంది అన్నమాట ఇది. ఇక్కడ మనం చూసినట్లయితే పౌలు గారు దాన్ని ఒక ఉదాహరణగా, ఒక అలంకరణగా వాడుతూ ఉన్నాడు అనమాట. ఈ పితరులు ఏం చేశారంటే ఆ చెట్టు వేరులాగా ఉన్నారు, అంతే కదా. మీ వేరేంటి చెప్పండి? పెళ్లి చేసేటప్పుడు అంటే 3-4 తరాలు ముందుకు చూసి చేసేవారంట. అంటే వాళ్ళ తాత ముత్తాతలు అసలు వాళ్ళ స్వభావం ఏంటి, వాళ్ళ మందు తాగుతారా, సిగరెట్ తాగుతారా, లేకపోతే వాళ్ళ వేరులో వచ్చిందా ఇది, ఇట్లాగా చూసేటువంటి వారు అప్పట్లోనూ. కాబట్టి ఇక్కడ ఈ యొక్క మీరు గమనించినట్లయితే ఈ యొక్క పితరులు ఎవరైతే మన ముందు తరం వాళ్ళు ఉన్నారో వాళ్ళని వేర్లు అంటారనమాట. ఇంతవరకు మీరు చెట్టు, వేరు ఇట్లాగా అర్థం చేసుకున్నారు. ఇప్పుడు దాని యొక్క అర్థాన్ని
మనం మన భాషలోకి తెచ్చుకుంటా ఉన్నాం అన్నమాట. పౌలు గారి యొక్క మార్మికమైనటువంటి అర్థం ఆయన చెప్తున్నాడు అన్నమాట. ఇది చెట్లు వీటికి సాదృశ్యంగా ఇలాగ వేర్లు అంటే మన పితరులు అనేటువంటి ఉద్దేశాన్ని ఇక్కడ ఆయన చెప్తూ ఉన్నాడు అనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ అన్యజనులు అంటకట్టబడినటువంటి ఆ యొక్క ఏమంటారండి, అడవి ఒలీవ కొమ్మ. చూసారా, అన్యులు అంటే మనకి చాలా దూరం పెడతాం, సంబంధం లేని వాళ్ళు, పనికిరాని అన్నట్టుండ కదా. అటువంటి అన్యులు అడవిలో దూరంగా ఫలించలేక పనికిరాక ఉన్నటువంటి వారిని విరిచి తీసుకుని వచ్చి ఈ యొక్క ఒలీవ కొమ్మ అంటే ఇజ్రాయేలీలతో అంటుకట్టాడు అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలన్నమాట. విరిచివేయబడినటువంటి కొమ్మలు అంటే అర్థం ఏంటి ప్రియులు గమనించాలి. విరిచివేయబడిన కొమ్మలు అంటే ఏంటి? వాళ్ళు కూడా ఒక జాతే, వాళ్ళు కూడా మనుషులే. అందుకని ఒక చెట్టులో కొమ్మ విరిచేశారు అంటే ఏదో అనుకోవద్దు. యూదుల గురించి అనమాట. ఇక్కడ విరిచివేయబడిన కొమ్మలు అంటే అవిశ్వాసులైనటువంటి యూదులు అనమాట, విశ్వాసం లేనటువంటి వారి గురించి. సో నీలో ఏదైతే అవిశ్వాసమైనటువంటి క్రియలు ఉన్నాయో వాటిని విరిచివేసుకోవాలి, తీసివేసుకోవాలి. హల్లెలూయా, అర్థమవుతుంది అనుకుంటా ఉన్నాను మీకు అందరికీ కూడాను. కాబట్టి ఇక్కడ రక్షణ విశ్వాసం ద్వారానే సాధ్యం. అన్యులు ఏం చేస్తారంటే తమ స్థానాన్ని బట్టి దీనులుగా ఉండాల్సి ఉన్నది. వాళ్ళకున్న స్థానం ఏంటి? ఎక్కడో దూరంగా దీనులుగా తగ్గించుకోవాల్సినటువంటి వరకు అక్కడ ఉండాలి. కానీ ఇక్కడ రక్షణ అనేటువంటిది ఎలాగొస్తుంది? నువ్వేదో కష్టపడితేనో లేకపోతే ఏదో చేస్తే కాదు, విశ్వాసం ద్వారా. హల్లెలూయా, విశ్వాసం ద్వారా మనకి రక్షణ అనేటువంటిది ఇక్కడ వస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ కృప ద్వారా రక్షణ పొందడంలో ఆత్మీయ గర్వానికి చోటు లేదు. కృప అంటే ఏంటి? నువ్వు దేనికి యోగ్యుడు కావు దానికి యోగ్యునిగా చేసేది కృప. నీకు ఇంత క్వాలిఫికేషన్ ఉండి ఇదన్నీ ఉంటే అది వచ్చేటువంటిది, అది నీ క్వాలిఫికేషన్ బట్టి వచ్చే ఉద్యోగం. కానీ నీకు క్వాలిఫికేషన్ లేదు, కానీ నిన్ను పిలవటమే ఒక క్వాలిఫికేషన్గా మార్చబడుతూ ఉంది. వింటున్నారా జాగ్రత్తగాను? ఏ విధమైన క్వాలిఫికేషన్ మనకు లేదు, కానీ దేవుడు పిలిపే ఒక క్వాలిఫికేషన్ అనమాట. కాబట్టి వీళ్ళకి రక్షణ పొందడానికి ఏ విధమైన అర్హత లేదు, కానీ దేవుడు రక్షణ ఇస్తున్నాడు. దాన్ని కృప అంటారనమాట. విశ్వాసం ద్వారా, కృప ద్వారా. సరే, కాబట్టి కృప ద్వారా వచ్చింది కాబట్టి, అది ఉచితంగా వచ్చింది కాబట్టి దాంట్లో గర్వించడానికి వీలు లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఒకరికి ఫోన్ చేసి దేవుడు చెప్పాడు మీ ఇంటికి రమ్మంటున్నాడని నేను వెళ్ళాను అనుకోండి. వాళ్ళు ఏమి రూపాయి ఖర్చు పెట్టలేదు, ఏమీ చేయలేదు. కానీ యాక్చువల్గా వాళ్ళు ఏమనుకున్నారు, చాలా పెద్ద మీటింగ్ పెట్టాలి, చాలా డబ్బులు ఖర్చు పెట్టాలి, ఇలాగైతేనే కానీ ఇక్కడికి రావడం అవ్వదు అని అనుకున్నారు వాళ్ళు. కానీ దేవుని కృపలో దేవుడు చెప్పాడు కాబట్టి వెళ్ళి వచ్చేసామనుకోండి. అంటే ఏంటి? అక్కడ ఏ విధమైనటువంటి వాళ్ళకి ఏమీ లేదు, ఇబ్బంది లేదు, వాళ్ళు కష్టపడవలసింది లేదు. ఉచితంగా, యాక్చువల్గా అది ఉచితం కాదు, కానీ ఉచితంగా అక్కడ అది జరిగింది. అంటే మనం పొందుకోవటానికి యోగ్యులం కాము. చూడండి, ఒక వ్యక్తిని మర్డర్ చేశాడు. మరణానికి శిక్ష ఏంటి? ఇతను కూడా ఊరి శిక్ష చేస్తారు. కానీ ఏమైందంటే ఎవరైతే మర్డర్ చేయబడ్డారో వాళ్ళ యొక్క తల్లి గారు తండ్రి గారు ఏం చేశారు? నా కొడుకు ఎలా చనిపోయాడు కాబట్టి ఈ బిడ్డ చనిపోతే ఉపయోగం ఏముంటుంది, సరేలే చనిపోయిన కొడుకు తిరిగి రాడని చెప్పి ఆమె ఏం చేసింది, సరే వీడిని క్షమించి విడిచిపెట్టేస్తున్నాను, వీడు బ్రతకడానికి యోగ్యుడు కాదు, వీడు ఉరిశిక్షకు పాత్రుడు. కానీ ఆమె ఏం చేసింది? క్షమించి విడిచిపెట్టేసేసింది, కృప చూపించింది. బ్రతకడానికి యోగ్యత లేనటువంటి వ్యక్తికి బ్రతికే అవకాశం ఇచ్చింది, దాన్ని కృప అంటారు. అలాగే ఈ రోజున మనం గమనించినట్లయితే నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా, ఇక్కడ అన్యజనులకు కృప ద్వారా రక్షణ అనేటువంటిది పొందడం జరిగింది. కాబట్టి దీంట్లో గర్వించవచ్చా? ఇంకెందుకు గర్విస్తారు? ఆయన కష్టపడ్డది లేదు, చేసింది లేదు, అనేమీ లేదు, ఉచితంగా వచ్చింది, కృప ద్వారా వచ్చింది. కాబట్టి ఇది ఆత్మీయ గర్వానికి ఏమాత్రం తావు తీయడానికి అవకాశం లేదనమాట. కాబట్టి ఇక్కడ యూదులను విశ్వాస స్థానానికి సమకూర్చడానికి దేవుడు సమర్థుడు. సరే, అన్యులైనా సరే, యూదులు ఎవరైనా సరే ఆ విశ్వాసం అనేటువంటి ఆ విశ్వాస స్థానానికి ఆయన మరి సమకూర్చడానికి దేవుడు సమర్థుడంట. కాబట్టి ఇక్కడ రక్షణ మీరు గమనించినట్లయితే ప్రియులరా, ఇప్పుడు కూడా ఒక అద్భుతమైనటువంటి విషయం. రక్షణ అనేది ఇప్పుడు ఒక అద్భుతమే. కాబట్టి అన్యుని రక్షించడం కంటే యూదుని రక్షించడం దేవునికి కష్టమేమి కాదు. అన్యుని రక్షించడం కంటే యూదుని రక్షించడం దేవునికి కష్టమేమి కాదంటే. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, ఇది చాలా అద్భుతమైనటువంటి వాక్యంగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ ఏంటంటే దేవుడు గర్వించొద్దు అంటున్నాడు. దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని ఎడల నిన్ను నువ్వు విడిచిపెట్టడు.
అంటే స్వాభావికంగా వచ్చిన కొమ్మల్ని అంటే యూదుల్ని విడిచిపెట్టాడు దేవుడు. అన్యుల్నే రక్షిస్తున్నప్పుడు, అన్యుల్నే దేవుడు కృప చూపిస్తున్నప్పుడు మరి ఇంక దేవుని బిడ్డలకి ఇంకా ఎలా ఉంటుంది? సో ఈ రోజున ఆలోచించవలసిన విషయం ఏంటంటే, చాలామంది యొక్క అనుమానం ఏంటంటే, మాలంటోని దేవుడు దీవిస్తాడా? నాకు ఎవరో ఫోన్ చేశారు, అన్నయ్య మేము ఇలాగా చాలా ఇబ్బందుల్లో ఉన్నామన్న, నాకు ఒక కాల్ వచ్చిందన్న, ఏదో చిన్న వ్యాపారం పెడుతున్నట్టు, మరి అది మంచిగా సేల్ అవుతున్నట్టు అనిపించిందమ్మంటే, అమ్మ సరే పెట్టండి అమ్మా, వ్యాపారం పెట్టండి, దేవుని ఉద్దేశం మనం ఫలించడం విస్తరించడం కాబట్టి దేవుడు మిమ్మల్ని మంచిగా ఆ వ్యాపారాన్ని దీవిస్తున్నట్టుగా చూపించారు కాబట్టి ఖచ్చితంగా మరి అన్న మాలంటోని కూడా దేవుడు దీవిస్తాడన్నా, అన్న మాలంటోని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడా అంటే, అవునమ్మా అంటే ఆవిడ ఏడుస్తుంది. అంటే మాలంటోని కూడా దేవుని దీవెనిస్తాడా? ఖచ్చితంగా. యెహోవా అందరికి ఉపకారి. చెప్పండి అందరం, యెహోవా అందరికి ఉపకారి. నాకు ఉపకారి, నీకు ఉపకారి, ఈ వాక్యం వినిచిన ప్రతి వారికి ఉపకారి, దేవుని సందులో ఉన్న ప్రతి వారికి ఉపకారి, దేవుని నమ్మిన ప్రతి వారికి ఉపకారే. ఈ వాక్యం వింటలేదు కొంతమంది, అయినా కూడా వాళ్ళకు ఉపకారం చేస్తాడు దేవుడు. ఈ సమయంలో ఎక్కడో వేరే చర్చలో ఉండొచ్చు, లేకపోతే వేరే చోట ఉండొచ్చు, వేరే పనులు ఉండొచ్చు, ఈ వాక్యం వినొచ్చు, వినకపోవచ్చు, లేకపోతే ఇంకొక చోట ఇంకొక సేవకుడి దగ్గర ఏదో వాక్యం వింటూ ఉండొచ్చు, దేవుని కనెక్ట్ అయి ఉండొచ్చు. కానీ ఒక శ్లోకం అంతా సంచారం చేస్తూ ఉన్నదంట. ఖచ్చితంగా నిన్ను ఏం చేస్తాడు ఆయన? దీవెనలకు పాత్రుడిగా చేస్తాడు. ఇది మనం కష్టపడి సంపాదించేదో లేకపోతే ఏదో చేసి సంపాదించేదో అయితే అసలు ఏమాత్రం కాదనమాట. కేవలం దేవుని యొక్క ఉచితమైనటువంటి కృపలో మనకు వచ్చేటువంటిది ఇదంతాను. ఈ సత్యాన్ని మీరు అంతా కూడా గ్రహించాలని చెప్పేసి ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, జీవితంలో ఎన్నో శ్రమలు, ఇబ్బందులు, బాధలు వచ్చినప్పుడు కృంగిపోవద్దు అంటారు కదా పెద్దలు. సమస్యలు మనుషులకు రాకపోతే గొడ్లకు వస్తాయా? సమస్యలు మనుషులకు రాకపోతే చెట్లకు వస్తాయా అని చెప్పి చాలామంది అంటుంటారు కదా. అంటే ఇక్కడ మీరు గమనించాలి, సమస్యలు మనుషులకే కాదు చెట్లుగా ఉంటాయి. భయంకరమైన గాలివాన వస్తే ఏమవుతుంది? చెట్టు అటు ఇటు ఊగిపోతుంది. బలహీనంగా ఉన్న చెట్టు, వేర్లు బలం కలిగిన చెట్టు కింద పడుతుంటుంది. అర్థమైందా? ఏ చెట్టుకి వేర్లు అయితే బలహీనంగా ఉన్నాయో చెట్టు కింద పడిపోతుంది. అలాగే నీ విశ్వాసపు వేర్లు లోతుల్లోకి లేనప్పుడు, నాటబడలేనప్పుడు ఖచ్చితంగా నువ్వు ఈ లోకంలో పడిపోతావు. ఎప్పుడైతే నీ యొక్క విశ్వాసపు వేర్లు ఎవరి వేర్లు లోపలికి ఉంటాయంటండి? విశ్వాసం. ఎవరికి విశ్వాసం ఉంటుంది? వినుట వల్ల. ఏ వింటేని? అందరి వాక్యాలు వింటే విశ్వాసంలో బలపడరు. ఇప్పుడు కొంతమంది వాక్యాలు ఉంటాయి, కొంతమంది సేవకుల వాక్యాలు ఉంటాయి. వాక్యాలు ఉండవు అక్కడ ఏమని, ఇంతకని ఇదిగో ఈ సేవకుడు ఇలా చేశాడు, ఇది తప్పు, కాబట్టి ఇది తప్పు, ఇది తప్పు. సో ఇవన్నీ నువ్వు వింటూ ఉన్నావు. అక్కడ దేని గురించి వింటున్నావు? దేవుడి గురించి వింటలేదు. ఈయన ఇంకొక ఆయన గురించి చెప్పింది వింటూ ఉన్నావు. దానివల్ల ఏమవుతుంది? నీకు అవును ఆయన చేసేది తప్పు తెలియకుండా నీకు నువ్వు జడ్జిమెంట్ చేసేస్తున్నావు. నీవు తెలియకుండా ఆ జడ్జిమెంట్లో పాలు పంచుకుంటూ ఉన్నావు. సో ఈ చెప్పే సేవకుడికి నీకు సంబంధం లేదు, ఈ సేవకుడు విమర్శిస్తున్న సేవకుడికి నీకు సంబంధం లేదు. ఎందుకంటే ఈయన చర్చికి వెళ్ళవు, కానీ మధ్యలో నుండి ఏం చేస్తున్నావు? టైం పాస్గా ఈ సేవకుడు ఆ సేవకుని ఏం తిట్టాడా అని చూస్తూ ఉన్నాం. జాగ్రత్తగా మనం ఎంత భయంకరమైన పరిస్థితులు ఇరుక్కుపోతున్నాం అంటే మనం ఈ రోజు నీ సత్యం తెలుసుకుంటే అటువంటి వీడియోలు ఇంకెప్పుడు చూడరు మీరు. ఖచ్చితంగా మనసులో ఏమనిపిస్తుంది? ఎస్ ఈయన చెప్పింది కరెక్ట్ అంటే ఆయన చేసేది రాంగ్ అని అర్థం, లేకపోతే లేదు ఆయన చేసేది కరెక్టే అంటే ఈయన చెప్పింది రాంగ్ అని అర్థం అనమాట. సో ఇక్కడ ఏదోటి నువ్వు ఖచ్చితంగా మనసులో ఒక డిసిషన్ అయితే తీసుకుంటావు. నేను చెప్పేది సత్యమే కదా, మీరు అందరూ జాగ్రత్తగా ఉంటారని నమ్ముతున్నాను నేను. ఎందుకంటే మన యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్ ఏదో ఓపెన్ చేసినా ఇదిగో ఈయన చేసేది ఇలాగా, ఈయన ఇలాగా అని చెప్పి ఖచ్చితంగా ఒక్కరు సేవకుల మీద ఒకరు వీడియోలు ఉంటాయి. నీ యూట్యూబ్ ఛానల్లో లేకపోతే నువ్వు చేస్తున్న పనిలో నీ వీడియో, నీ ఫోటో పెట్టి చెప్పి అప్పుడు అభివృద్ధి చెందాలి. అది దేవుని యొక్క ఆశీర్వాదం. అంతేగాని నీ ఛానల్లో వేరే వాళ్ళ ఫోటోలు పెట్టి, వేరే వాళ్ళ వీడియోలు పెట్టి ఇదలాగంటే ఆ వీడియో ఫేమస్ అవుతుంది. కానీ ఎవరిని బట్టి? నిన్ను బట్టి కాదు, ఆ వేరే వాళ్ళని బట్టి. కాబట్టి దేవుడు నీకు ఈ యొక్క మాట్లాడే అవకాశం, ఈ స్టేజ్ ఇది ఎందుకు ఇచ్చాడంటే దేవుని మహింపరచడానికి. హల్లెలూయా, దేవుని గణపరచడానికి. అసలు దేవుడు నన్ను సృష్టించాడంట దేవుని మహింపరచడానికే, దేవుని గణపరచడానికి. ఆ పర్పస్ పక్కకి వెళ్ళిపోయి ఇప్పుడు పిల్లలు గమనించాలి, ఆ పర్పస్ని పక్కకు పెట్టేసేసి ఈరోజు చాలామంది మనం ఏం చేస్తూ ఉన్నామంటే పర్పస్ పక్కకి వెళ్ళిపోతూ ఉంది, ప్రభుని మహింపరచడం పక్కకి వెళ్ళిపోతూ ఉంది, ప్రభుని గణపరచడం పక్కకి వెళ్ళిపోతూ ఉంది, ప్రభు సన్నిధిలో గడపడం పక్కకి వెళ్ళిపోతూ ఉంది. మరి ఏం చేస్తున్నాం సమయం అంతా కూడాను ఇలాగే. కాబట్టి ఈ రోజున నేను చెప్తున్నటువంటి విషయాలు
చాలా జాగ్రత్తగా మీరు గమనించినట్లయితే ఎప్పుడు కూడా ఎవరిని కూడా విమర్శించవద్దు, విమర్శించే వారిని మీరు పట్టించుకోవద్దు. అలా ఉన్నప్పుడు మీరు చాలా ఆధ్యాత్మికంగా ఎదుగుతారు. ఈ వాక్యం ఏం చెప్తున్నారు? విశ్వాసం గురించి చెప్తున్నారా? వినండి. హల్లెలూయా. విశ్వాసం బలపరిచేది కదా, వినండి. అంతేగాని ఒక బైబిల్ వాక్యం లేదు, ఏమీ లేకుండా ఈయన చేసేది ఇలాగా, అది చేసేది ఇలాగా అని చెప్పి ఈ విధమైనటువంటి మాటలు వినటం వల్ల తెలియకుండా మీరు జడ్జిమెంట్లోకి వెళ్ళిపోతున్నారు. తెలియకుండా తీర్పు తీర్చి నరుడా నువ్వు వేపాటి పాడు అని చెప్పి బైబిల్లో ఉన్నదనమాట. కాబట్టి నువ్వు తెలియకుండా ఏం చేస్తున్నావు? అవును అంటే దాంతో అన్న ఎక్కిపోతున్నావు, లేకపోతే దానికన్నా వ్యతిరేకిస్తూ ఉన్నావు. ఈ రెండట్లు ఏదో ఒకటి జరుగుతుంది అటువంటి మెసేజ్లు విన్నప్పుడు. కానీ మరి ఎటువంటి మెసేజ్లు వినాలంట? విశ్వాసం గురించి, దేవుని శక్తి గురించి, దేవుని నామం గురించి, యేసుక్రీస్తు ప్రభువు శిలువలో చేసిన త్యాగం గురించి, వీటిని గురించి వింటూ ఉన్నప్పుడు నీకేమవుతుంది? ఎస్, యేసయ్య నా కొరకు త్యాగం చేశాడు, శిలువలో ఆయన నా వెల చెల్లించేశాడు, నా పాపాన్ని నా శాపాన్ని తీసివేసేశాడు, యేసయ్య ఎంత గొప్ప మంచి పని చేశాడు నా కోసం. ఆ యెషయా గ్రంథం 53 అధ్యాయంలో గొప్ప గొప్ప కార్యాలు ఉన్నాయి మన కోసం చేసినటువంటి. దెబ్బలు తిన్నాడు, నిందించబడ్డాడు, ఇన్ని చేసినటువంటి యేసయ్య నా కోసం ఎంత చేసావయ్యా, నేను ఏం చేస్తున్నాను అసలేని, కనీసం ఎర్లీ మార్నింగ్ లేచి ప్రార్థించలేకపోతున్నానే, ఓడిపోతూ ఉన్నానే, నా జీవితంలో నీ సన్నిధిలో గడపలేకపోతున్నాను. ఇది రోషం వస్తుంది నీకు. వింటున్నారా ప్రియులారా? ఈ రోషం నీకు వచ్చి ఏం చేస్తావు? ఖచ్చితంగాను వింటున్నారా? ఏం చేస్తావు? అప్పుడు దేవునికి కనెక్ట్ అవుతావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగు. అప్పుడు దేవునికి కనెక్ట్ అవుతుంది. దేవా అప్పుడు పశ్చాత్తాపం వస్తుంది నీలోను. ఎస్, నీలో ఒక రోషం వస్తుంది, నీలో ఒక పశ్చాత్తాపం వస్తుంది, రోషం వస్తుంది, మార్పు వస్తుంది. దీనివల్ల నీకు ఫలితం వస్తుంది. హల్లెలూయా. అర్థమవుతున్న వాళ్ళందరూ కూడా ఆమెను చెప్పండి ప్రియులారా. ఇది నీ జీవితానికి ఉపయోగపడేటువంటిది, నీ జీవితంలో మార్పుది. ప్రతి వర్తమానం నేను ఏం చేయాలంటే సరి చేయాలి, ప్రతి వర్తమానం నేను ఏం చేయాలంటే దేవునికి దగ్గర చేయాలి, ప్రతి వర్తమానం ఏం చేయాలంటే చెప్పే సేవకుడు కాదు, దేవుడు కనిపించాలి నీకు. హల్లెలూయా. ఆ వర్తమానం ద్వారా ఎస్, నేను దేవుడి దగ్గరికి ఎలాగ వెళ్తున్నాను, దేవునికి ఎలా దగ్గర ఉండగలుగుతున్నాను, ఏ విధంగా దేవునితో కనెక్ట్ అవుతున్నాను, నేను ఏ విధంగా దేవునితో సమయం గడుపుతూ ఉన్నాను, నా రోజుని ఎలా గడుపుతున్నాను అనేటువంటి ఆలోచన నీలో పుట్టించేటువంటిది ఉండదు. దేవుని వాక్యం చెప్తున్నప్పుడు ఇప్పుడు కూడా దేవుడి నామం మహింపరచబడాలి. నీ జీవితంలో చాలా మార్పులు జరుగుతూ ఉండాలి. నీ జీవితంలో ఖచ్చితంగా ఏదో ఒక విషయం తెలుసుకోవాలి, ఏదో ఒక సంఘటన నిన్ను పట్టుకోవాలి, అది నువ్వు అమలు చేసే విధంగా ఉండాలి. అప్పుడు అది ఆశీర్వాదకరం. అంతేగాని మెసేజ్ విని సూపర్ అండి, మెసేజ్ బాగా చెప్పాడు, ఇంకొంచెం ఇలా చెప్తే బాగుండేదైనా, ఇంకొంచెం స్లోగా మాట్లాడితే బాగుండేదైనా, లేకపోతే ఆయన కదలకుండా నిలబడి ఉంటే బాగుండేదైనా. చూసారా? అంటే నాకు వస్తాయి కామెంట్లు ఎట్లాంటి అన్నీ కూడా. ఇట్లాగా ఇవి చూస్తాక మనం ఇవి చేస్తాకి మంచిదే చెప్పొచ్చు, కానీ మెయిన్ ఫోకస్ వాటి మీద పెట్టకుండా మనం ఏం చేయాలి? ఎస్, కాన్సెప్ట్ ఏంటి, అసలు ఈ యొక్క ఉద్దేశం ఏంటి, ఈయన ఏం చెప్తున్నాడు, లేనిది ఉన్నట్టు పలకమంటాడేంటి, ఎక్కడున్నది, ఇది ఉంది కదా, ఇదిగో ఇక్కడ బైబిల్ గ్రంథంలో రోమపత్రిక 11వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఈ విషయాలు మనకి దేవుడు ఎప్పుడో చెప్పినటువంటి విషయాలే కదా ఇవన్నీ కూడాను. హల్లెలూయా. రోమపత్రిక 4:17లో కూడా మనం చదివిన కూడా లేని వాటిని ఉన్నట్టుగాను, హల్లెలూయా, మృతులను సజీవులుగాను ఉందా లేదా బైబిల్ను వాక్యం ప్రకారం చెప్తున్నాడు. ఈయన సర్చ్ చేసుకోండి, బెరయా సంఘంలాగా బైబిల్ దగ్గర పెట్టుకోండి, రెఫరెన్స్లన్నీ చూసుకోండి, ఇది కరెక్టేనా, ఉన్నదా లేదా, ఎస్ లేదు ఉన్నట్టు పలకాలా, పలకొచ్చా పలకూడదా, దేవుడు పలికాడా లేదా, యేసయ్య ఇది చేశాడు లేదా, ఇలాగా దాని మీద మెడిటేట్ చేయండి, దాని మీద ధ్యానించండి. హల్లెలూయా. దాంట్లో ముందుకెళ్ళండి, అప్పుడు అది నీకు ఆశీర్వాదకరం. నీ ద్వారా అనేక మంది దీవించబడతారు, నీ కుటుంబం దీవించబడుతుంది. నువ్వు వాక్యం ధ్యానిస్తూ ఉన్నప్పుడు నీ పిల్లలు కూడా నిన్ను బట్టి వాక్యం లోతుల్లోకి వెళ్తారు. అంతేగాని నువ్వు ఇలాగ విమర్శించుకునే వాళ్ళు వీడియోలు చూస్తుంటుంటే నీ పిల్లలు చూస్తారన్నమాట, ఓహో పాస్టర్లు అందరూ ఇంతేలే, ఒకరినొకరు తిట్టుకుంటుంటారులే, ఈ క్రైస్తవం అంటే ఇంతే, అందుకే నాకు ఇది అంత ఇష్టం ఉండదు అని చెప్పి ఆడేం చేస్తాడు? ప్రార్థన అంటే రాడు, ఫ్రెండ్స్తో పార్టీలకు వెళ్తుంటుంటాడు. ఇంక అంతే, ఈ పాస్టర్లు ఈ చర్చిలు అన్నీ వేస్ట్ అమ్మ, ఇదంతే ఇంత అని చెప్పేసి ఏం చేస్తాడు? దేవుని సంధికి రావటం మానేస్తారు. ఒకవేళ వచ్చినా కూడా నీ బాధపడలేక కొంచెం వయసు వచ్చే వరకు ఏదో వచ్చి కూర్చుని వెళ్ళిపోతుంటారు, వాక్యానికి చోటు ఇవ్వరు, మనసును మూసుకుంటారు. చూసారా ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా కూడాను? అటువంటి కల్చర్ నువ్వు తీసుకొచ్చావు, నువ్వు అలవాటు చేసావు, నువ్వు చూపించావు, నీ వల్ల ఇదంతా జరిగింది. కాబట్టి ఈ రోజున ఎటువంటిది మనం వినాలి అంతే కదా, ఎటువంటి ఆహారం తింటావు, నువ్వు తీసుకెళ్ళి పిజ్జాలు బర్గర్లు అలవాటు చేస్తే వాడికి అదే అలవాటు అయిపోతుంది కదా. లేదు మంచి ఫ్రూట్స్ ఇవి అలవాటు చేసావనుకో అవే అలవాటు అవుతుంది. ఈ రోజుకి మా పిల్లలకి ఇప్పటి వరకు కూడా ఆ పిజ్జాలు బర్గర్లు ఇవి తెలియదు వాళ్ళకి, అసలు అలవాటు చేయలేదు మేము.
కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులు జాగ్రత్తగా వినాలి మీరంతా కూడా. దేవుని వాక్యపు వెలుగులో మనం నడిపించబడుతూ ఉన్నప్పుడు దేవుడు చేసేటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు మనం ఖచ్చితంగా అనుభవిస్తాం. ఎందుకంటే యెహోవా ఉత్తముడైన రుచి చూసి తెలుసుకోమని చెప్పి దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. టేస్ట్ నీకు తెలిసినప్పుడు ఏం చేస్తావు? ఆ హోటల్లో చాలా బాగుంటుందని చెప్పేసి ఏం చేస్తాం మనం? ఎంత దూరమైనా సరే వెళ్తాం. అలాగా సేవకుడు చెప్పే వాక్యం బాగుంటుందండి, ఆ వర్తమానాల ద్వారా నా జీవితం కట్టబడతా అని చెప్పి ఏం చేస్తాం? ఎంత దూరమైనా భారమైనా తప్పకుండా వస్తాం. ఏ టైం అయినా సరే 3:30కే ఉంటుందండి, నేను 3:30కి పెడతాను లైవ్. కాబట్టి నీకు అక్కడ ఆశీర్వాదం అనిపించింది, అక్కడ బలపడుతున్నావు, ఏం చేస్తావు? ఖచ్చితంగా 3:30 కానీ 3 గంటలు వేసి కూర్చుంటావు. ఎందుకంటే ఆ రుచి, ఆ టేస్ట్ నీకు తెలిసినప్పుడు. లేదనుకోండి ఏమున్నదిలేండి, ఇంతే కామనే, రోజు ఇంతే కదా, ఇందులో ఏమున్నది అనేటువంటి ఆలోచనలోకి నువ్వు వచ్చినప్పుడు ఏమవుతుందంట? ఎఫెక్ట్ ఉండదు, నువ్వు పొందుకోలేవు. కాబట్టి ఈరోజు నుంచి మీరు ప్రియులారా ఎప్పుడు కూడా ఆ యొక్క వర్తమానం ఏంటంటే నీ ఆత్మలో సంతోషం రావాలా, నీ ఆత్మలో ఒక విధమైనటువంటి గ్రహింపు రావాలా, దేవుని శక్తిని అనుభవించాలా. అలా ఉంటేనే వినండి వర్తమానం. లేదు అనుకోండి మానేసేసేయండి. వింటున్నారా? దేవుని వాక్యం చెప్తా ఇంకొకరి గురించి, ఇంకొక సేవకుని గురించి ఇట్లా వెళ్ళిపోతుంటే ఆపేసేయండి అక్కడతోటి, వినొద్దు ఇంకా. ఒకవేళ చెప్తున్నారనుకోండి, ఇప్పుడు నేను చెప్తా ఫర్ ఎగ్జాంపుల్ ఏసన్న గారి గురించి చెప్తా ఉన్నాను అనుకోండి, లేకపోతే ఆయన జీవితంలో జరిగిన కార్యం చెప్తున్నాను అనుకోండి. ఎందుకు చెప్తున్నాను? అది మహిమార్థంగా దేవునికి, ఆయన జీవితంలో దేవుడు ఇలా అద్భుతం చేశాడంట, హల్లెలూయా. అప్పుడు నీ విశ్వాసం పెరుగుతుంది అటువంటివి వింటేనే. అంతేగాని అదిగో ఆయన ఇలా తప్పు చేశాడు, ఆయన ఇలా పడిపోడు, ఇది చేశాడు అని అంటే ఏమవుతుంది? అప్పటి వరకు దేవుని మీద ఉన్నటువంటి నీ యొక్క మనసు అంతా కూడా అయ్యో ఇంత గొప్ప సేవకుడు ఇలా చేశాడా అనేటువంటి అవిశ్వాసంలోకి వెళ్తుంది. నీ మనసు అంతా గందరగోళంలో పడుతుంది. అక్కడి నుంచి నువ్వు ప్రార్థించలేవు, ఆలోచనలో పడుతూ ఉంటుంటావు, మైండ్ అంతా డిస్టర్బ్ అవుతుంటుంటుంది. నీకు ఆల్రెడీ సమస్యలు ఉన్నాయి, ఇదో సమస్య, ఆ సమస్య, ఈ సమస్య, సందిగ్ధంలో పడిపోయి నువ్వు దారికి ముందుకి వెనక్కి వెళ్ళలేక అక్కడే ఆగిపోయి ఆలోచనలో పడిపోతూ ఉంటావు. నేను చెప్పేది కరెక్ట్ అని చెప్పి నేను నమ్ముతున్నాను. చాలామంది జీవితాలు ఇదే జరుగుతూ ఉన్నది కాదంటారా? ఇటువంటి పరిస్థితులు గుండానే వెళ్తూ ఉన్నారు చాలామంది. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఇక్కడ చూడండి, అడివి ఒలివ చెట్టులాగా ఉన్నటువంటి నిన్ను, పనికిరాని స్థితిలో ఉన్నటువంటి నీవు, అన్యజనంగా ఉన్నటువంటి నిన్ను దేవుడు తీసుకుని వచ్చి చక్కటి ఫలించేటువంటి వాటితోటి సహవాసం ఏర్పాటు చేశాడు. ఆయన రక్తం చిందించి యోగ్యత లేని మనకు కృప చూపించి ఈ రోజున మనల్ని ఇలా చేశాడు. కాబట్టి దాన్ని బట్టి మనం దేవుని స్తుతించాలా, దేవుని మహింపరచాలా, దేవుని ఘనపరచాలి, కానీ గర్వించడానికి అవకాశం లేదు. కాబట్టి ఈ రోజున ప్రతి మనుషులు గర్వం ఏలుబడి చేస్తూ ఉంది. కొంచెం ఇంత తెలిస్తే చాలు, ఇంత వస్తే చాలు, అంతే. నాకు అన్నీ తెలుసు, నేను బైబిల్ అంతా చదివేశాను, దేవుని వాక్యం కూడా చెప్తాను, పాటలు పాడతాను, ఇంకేంటి, నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి, నేను ఎందుకు వెళ్ళాలి, నాకంతా తెలుసు. కాబట్టి నేనే, హల్లెలూయా, అదే చెప్తున్నాడు ఇక్కడ. గర్వించడానికి నీలో ఏమీ లేదు, ఉచితముగా కృప ద్వారా విశ్వాసం ద్వారా ఇదంతా జరిగింది తప్ప నువ్వేదో గర్వించడానికి లేదు. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, కానీ దేవుడు నిన్ను హెచ్చించాడు, కానీ నీకు నువ్వు చేసింది సాధించింది ఏమీ లేదు అని చెప్పి ఇక్కడ దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, జీవితంలో ఎప్పుడు కూడా తొందరపడొద్దు. ఒక మనిషిని దూషించకు కానీ ద్వేషించకు కానీ, ఈరోజు చూసినట్లయితే ఎక్కడ చూసినా కూడా ఈజీగా, చాలా సునాయాసంగా అసలు వాళ్ళ నోట్ల నుంచి వచ్చే మాటలు కూడా ఎంత భయంకరంగా ఉంటున్నాయో. ఒక వ్యక్తిని దూషించడానికి, ద్వేషించడానికి, ఒక వ్యక్తిని మరి అసలే ఎంత అలాంటి భయంకరమైన మాటలు అంటున్నారు ఈ రోజున. భయం లేదు. ఇన్నాళ్ళంటే ఏంటి, చాలా గౌరవం ఉండేది ఒకరు అంటే ఒకరు, మనుషులు గౌరవించుకునేవారు. ఇప్పుడు మతమౌఢ్యంలోకి వెళ్ళిపోయి ఈ అసలు ఒకరి పట్ల ఒకరు గౌరవాలు లేకుండా అయిపోయాయి. ఎవరి మట్టికి వాళ్ళు నేనే గొప్ప, నాదే గొప్ప అనేటువంటి ఆ యొక్క అహం అనేటువంటిది ఏలుబడి చేస్తూ ఉంది ఈ రోజున. పిల్లలు గమనించాలి, బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? నువ్వు గొప్ప నిరూపించుకున్నవాడు గొప్ప అనట్లేదు అక్కడ. బైబిల్ ఏం చెప్తుందంటే తను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఒక గొడవలో నెగ్గితే ఈ లోకం నేను గొప్ప అంటదేమో, ఎస్ ఈడు నెగ్గాడని. కానీ దేవుని వాక్యం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువుని ఎంతమంది నిందిస్తున్నారండి, ఎంతమంది మాట్లాడుతున్నారు, గుద్దరు వెనకాల నుంచి ఉమ్మారు. ఆయనకి తెలీదా ఎవరేం చేస్తారో ముందే తెలుసు ఆయనకి. కానీ సైలెంట్ మాట్లాడా? చూడండి, యేసుప్రభుని సిలువేకి ముందు బలం ఉంటుందా, సిలువేసాక బలం ఉంటుందా?
అప్పుడు మాట్లాడగలిగిన ఆయన ఇప్పుడు ఎందుకు మాట్లాడలేకపోయాడు? దేవుని ప్రయత్నం ఏమి తను తప్పించుకోవటం కాదు, తను అప్పగించుకోవటానికి ఆయన అంతా కూడా చేసేది. తప్పించుకోవట్లేదు, ఆయన అప్పగించుకుంటూ ఉన్నాడు. ఆయన తప్పించుకుంటే మనం తప్పించుకునేటువంటి అవకాశం లేదు. ఆయన అప్పగించబడ్డాడు కాబట్టి మనం ఈరోజు నరకం నుంచి తప్పించబడ్డాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున మన జీవితాల్లో జరుగుతున్నటువంటి ప్రతి ప్రతికూల పరిస్థితి నుంచి తప్పించేశాడు యేసే మనల్ని. ఆయన అప్పగించబడ్డాడు బట్టి నువ్వు తప్పించబడ్డావు. కాబట్టి ఒకవేళ నువ్వు ఆ సమస్యలు ఇరుక్కున్నావంటే జాగ్రత్తగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, నా యేసయ్య అప్పగించబడ్డాడు కాబట్టి నేను తప్పించబడ్డాను. ఈ సమస్యలో ఉండటం దేవుని ఉద్దేశం కాదు, ఈ బంధకాలు ఉండటం దేవుని ఉద్దేశం కాదు. ఈరోజు నీ జీవితం ముందుకెళ్ళడం లేదా, దాన్ని బట్టి నీ సమస్యని నిందించొద్దు, లేకపోతే నీ పరిస్థితిని నిందించొద్దు. ప్రభు వైపు చూడు. యేసయ్య ఇదేంటి నా జీవితం ఇట్లా ఆగిందేంటి, ఇక్కడ నాకు ఎలా డైరెక్షన్ తెలియట్లేదేంటి అని చెప్పి అడుగు. ఆయన డైరెక్టర్ నీకు డైరెక్షన్ చూపిస్తాడు. అర్థమవుతుందా? కాబట్టి ఆయన వైపు చూడటం మానేసేసి ఇజ్రాయేల్ ప్రజలకంట చక్కగా బానిసత్వం నుంచి బయటకు వచ్చేసారంట. ఈజీగా వచ్చేస్తారు ఎవరన్నా? ఆశీర్వాదం ఈజీగా వచ్చేస్తుందా? శత్రువుడు నేను ఈజీగా విడిచిపెట్టేస్తాడా? లేదు. ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశం నుంచి వచ్చేస్తే కొంచెం దూరం వచ్చిన తర్వాత ఏమైందంటే, ముందు సముద్రం నా వెనక శత్రువులు నవారేరి అయిపోయింది గందరగోళం అంతా. వాళ్ళు ఏం చేస్తున్నారు? ముందుకు చూస్తుండే సముద్రం, వెనక చూస్తుండే శత్రువులు. వాళ్ళు ఎవరు ఐగుప్తులు వచ్చేస్తున్నారు. ముందు పారిపోదామంటే సముద్రం ఉంది, వెనక్కి వెళ్ళిపోదామంటే వాళ్ళు. కాబట్టి ముందు నువ్వు వెనక అన్నట్టు పరిస్థితి ఏర్పడిపోయింది. ముందు వెనక చూసేటువంటి వాడు ఎప్పుడు కూడా ఏమీ సాధించలేడు. దగ్గర 30 లక్షల మంది ప్రజలు ముందుకు చూస్తున్నారు, వెనక చూస్తున్నారు తప్ప పైకి ఎవడు చూడట్లేదు. ఇదే సమస్య ప్రతి వారికి. కానీ మోసే మాత్రం ఏం చేస్తున్నాడు? ముందు చూడలేదు, వెనక చూడలేదు. నిలబడి చూడండి చాలు, మీరు నిలిచి ఉండి చాలు, నేను గెలిపిస్తాను అన్నాడు దేవుడు. యుద్ధరంగంలో నిలబడి చాలు. గొలియాతు ఏం చేశాడు? వెళ్ళాడు, నిలబడ్డాడు అంతే. ఇంకెరగెరగర తిప్పి అలా కుదిరాడు అంతే. ఆయన చేసింది ఏమీ లేదు. ఇంకా నువ్వు నిలబడతో నేర్చుకుంటే విజయానికి దేవుడు నీకు అర్హతను దేవుడిస్తారనమాట. ఊరకండి అంటే మన భాషలో నేను చెప్తున్నాను, మోసే గారు పలికిన మాటలు. ఊరుకోండి, ఎందుకని అరుస్తారు, ఎందుకు డిస్టర్బ్ చేస్తారు? మీరేం చేద్దరు? అలా నిలబడి చూడండి, వెనక్కి చూడద్దు, ముందుకు చూడద్దు, అలా నిలబడండి. హల్లెలూయా. మీరు కనపడుతున్నారు, శత్రువులు ఇంక కనిపించరాలో. ఈరోజు క్లోజ్ సమాధి. హల్లెలూయా. ఈరోజు నువ్వు సమస్యను చూస్తే ఆ సమస్యను చూసి కొలిది నిన్ను సమీపిస్తూ ఉంటుంటుంది. అంతే కదా? వచ్చేసారు వాళ్ళు రాకముందే నీ ప్రాణం పోతుంది అనమాట. ఎందుకంటే సమస్య నిన్ను అలా అట్లాంటి పరిస్థితి చేస్తుంది. మోసే చూసినట్లయితే వెనక శత్రువులు కానీ ముందు సముద్రం కానీ చూడలేదు, దేవుని వైపు చూస్తూ ఉన్నాడు. దేవా, హల్లెలూయా. అదే ఏం చేయాలో తెలియనప్పుడు యేసయ్య వైపు చూడండి. ఏం చేయాలో తెలియనప్పుడు స్తుతించండి దేవుడిని. ఏం చేయాలో తెలియనప్పుడు దేవుని వైపు కనిపెట్టండి. దేవుడు ఏం చేయడు, అక్కడ ఏం చేస్తాడు? దేవుడు ఒక ఆలోచన ఇస్తాడు. ఏందయ్యా మోసి నువ్వు కూడాను వాళ్ళేమో శత్రువుని సముద్రాన్ని చూస్తుంటే నువ్వేంటి ప్రార్థన చేస్తావేంటి, నాకు మొరపెడతావేంటి? ఏంటి ప్రభువా, వాళ్ళంతమంది ఏమో రాళ్ళు కట్టుకుని కొడతారు, నన్ను ఇప్పటికే తిడతా ఉన్నారు. సరే, నీ దగ్గరికి నేను వస్తే నువ్వేంటి ఇలా చేస్తున్నావు అన్నట్టు ఉంది అక్కడ మోసే గారి పరిస్థితి. మోసే న్యాయమైపోయింది చూస్తావు, మర్చిపోయావు అంతాను. ఏం జరిగింది ఐగుప్తులో? ఎన్ని అద్భుతాలు జరిగాయి. నీ చేతిలో ఏముంది? కర్ర. ఆ కర్ర ద్వారా ఎన్ని అద్భుతాలు చేస్తాను. ఆ కర్రను కింద ఆడిస్తే మరి అది పాము అవ్వలేదా? ఎన్ని అద్భుతాలు చూస్తాను, ఎన్ని కార్యాలు చూస్తావు. కాబట్టి అవన్నీ ఎలా జరిగాయి? కర్ర అంటే అధికారం. అధికారం నీకు ఇచ్చాను కదా, నేను తీసుకోను కదా ఇచ్చింది మళ్ళీని. కాబట్టి అదే అధికారం ఉపయోగించు, అదే కారణం ఉపయోగించు, సముద్రం వైపు చాపు, నువ్వు చెయ్యి. హల్లెలూయా. దేవుడు అంటూనే ఉన్నాడు కానీ డైరెక్షన్ ఇస్తాను అన్నాడు. దేవుడిచ్చే డైరెక్షను మనిషికి ఎలాగుంటుందో తెలుసా? కంటికి ఏం కనిపించదు, హృదయానికి అర్థం కాదు, చెవులకి వినపడదు. కర్ర చాపడం ఏంటి? అసలు శత్రువులు ఇచ్చేస్తున్నారు, సముద్రం ఉందంటే నీ కర్ర చాప అన్నాడు అంతే దేవుడు. ఎప్పుడైతే మోసే కర్రను చేపాడో సముద్రం పాయలు. పోనీ ఎప్పుడైనా ముందు జరిగిందంటే కొంచెం మనకు ఒక నమ్మకం వస్తుంది. చరిత్రలో అప్పుడు తప్ప ఎప్పుడు జరగలేదు, ముందు వెనకాల. కాబట్టి నువ్వు చరిత్రను చదివేటువంటి వ్యక్తి కాదు, చరిత్రను క్రియేట్ చేసేటువంటి వ్యక్తిగా ఉండాలన్న దేవుని యొక్క ఉద్దేశం. హల్లెలూయా. నీ శత్రువులకు నేను దొరికించాలన్నది కాదు దేవుడు నేను విడిపించేది.
అమ్మ వింటున్నారా? అమ్మాయి అప్పు నుంచి బయటపడ్డాము అనుకున్నామండి, మళ్ళీ వచ్చి పడ్డాయి సమస్యలు. గాలి పీల్చుకున్నాం అనుకున్నామంతే, మళ్ళీ ఇరుక్కుపోయాము. ఇట్లా ఉండదు దేవుని ఉద్దేశం. ఒక్కసారి నేను విడిపించాడంటే మళ్ళీ సమస్యలు ఎందుకు పడతామంటే ఆ విశ్వాసం నువ్వు కంటిన్యూ చేయట్లేదు. చూడండి, మనం బాగా ఎక్సర్సైజ్ చేసి సన్నబడ్డాం, అదే మెయింటైన్ చేయాలంటే ఫుడ్ లిమిట్గా తినాలి, డైలీ ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి. కాబట్టి సన్నబడిపోయని చెప్పేసి మానేసి మళ్ళీ తింటాం మొదలు పెడితే ఇంకేమవుతుంది? మళ్ళీ మామూలు ఎలా అయిపోతాం. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, శ్రద్ధ కలిగి దేవుని యందు ఆసక్తి కలిగి దేవుని యొక్క వాక్యం ప్రతిరోజు నూతన బలంగా ఉండాలి, నూతన ఉత్సాహంతో ఉండాలి. వినిదేలేండి, రోజుకు 3 సార్లు తింటాం వాక్యం మాకేంటి, రోజుకు 3 సార్లు తింటాం మాకేంటి. ప్రతి క్షణం కూడా నూతనమైన ఉత్సాహంతో రావాలి దేవుని సన్నిధికి. అప్పుడే దేవుని యొక్క అద్భుత కార్యాలు మనం చూడగలుగుతాం. మరి అనేక మంది చెప్తున్న సాక్ష్యాలు వింటుంటే అసలు దేవుడు ఎంత గొప్పవాడు చూస్తారు. అసలు అది నీ పని నువ్వు నమ్మకంగా చెయ్యి. అది చిన్న ప్రార్థన చేస్తున్నావా, లేకపోతే కనీసం ఈ లైవ్లో ఉండమని ఇంకొకరిని ఆహ్వానిస్తున్నావా, లేకపోతే ఈ వాక్యం వినని ఇంకొకరు ఆహ్వానిస్తున్నా, చిన్న పని అవ్వచ్చు, కానీ నువ్వు దాన్ని నమ్మకంగా చేర్చుడు, దానివల్ల వచ్చే ఫలితం ఈరోజు నేను చూస్తూ ఉన్నాను. కానీ వెంటనే నీకు ఫలితం రాకపోవచ్చు. ఒక భూమిలో విత్తనం వేస్తే చచ్చిపోతుంది, కనపడకుండా పోతుంది, అయ్యో అని బాధపడితే కనొక రోజు వస్తుంది, వర్షం వస్తుంది, ఆ వర్షం ఆ విత్తనాన్ని తాకుతుంది, ఆ విత్తనం పెళ్ళగించబడుతుంది, ఆ విత్తనం పగలగొట్టబడుతుంది, ఆ విత్తనం నుంచి జీవం వస్తుంది, పైకి వస్తుంది, చిన్న మొక్కగా వస్తుంది, కొంచెం పెద్ద మొక్క అవుతుంది, వృక్షం అవుతుంది, మహావృక్షం అవుతుంది, ఫలిస్తుంది, పూలు పూస్తుంది, కాయలు కాస్తుంది, పళ్ళు ఫలిస్తుంది, విస్తారమైనటువంటి పంట నీకు ఇస్తుంది. ఇంత ప్రాసెస్. సక్సెస్ ఈజ్ నాట్ అన్ యాక్సిడెంట్, ఇట్స్ ఏ ప్రాసెస్ అంటండి. అర్థమవుతుందా? సక్సెస్ కావాలి అందరికీ, కానీ ప్రాసెస్ వద్దు ఎవరికైనా. ఈజీగా వచ్చేసేయాలి, కష్టపడకూడదు, సహనం వద్దు, మాకు ఓపిక లేదండి. అమ్మ ప్రతిరోజు 3:30 లైవ్లో ఉండంట. బ్రదర్ నేను 2 నెలలు బట్టి ఉంటున్నాను, 3 నెలలు బట్టి ఉంటున్నాను, ఏం జరగట్లేదు నాకు. సాక్ష్యాలు చూస్తే చాలా అద్భుతంగా ఉన్నాయి, అనేక మంది సాక్ష్యాలు చెప్తున్నారు, కానీ నాకేం జరగట్లేదు. నీ ఫోకస్ అంతా ఎక్కడ ఉన్నదంటే వాళ్ళకి జరుగుతుంది, వీళ్ళకి జరుగుతుంది, వాళ్ళకి జరుగుతుంది. ఎస్, థ్యాంక్ యూ జీసస్. ఆ సహోదరికి చేసిన దేవానికి వందనాలు, ఈ సహోదరికి చేసిన దేవానికి వందనాలు, వీళ్ళ జీవితంలో కార్యం చేసిన దేవానికి వందనాలు. నెక్స్ట్ ఇంకెవరన్నా నేనే కదా, నన్ను కూడా నువ్వు చేస్తావు దేవా, నా జీవితంలో కూడా నువ్వు కలుగ చేసుకుంటావు. నాకు తెలుసు నువ్వెంతైనా నమ్మదగిన వాడు. నీ వద్దకు వచ్చేవాడు నువ్వు త్రోసివేసేసేవు. నేను నీ దగ్గరికి వచ్చాను, నన్ను ఎందుకు తోసివేస్తాను? నేను నీ బిడ్డను. హాలే ముదిమి వచ్చే వరకు నన్ను ఎత్తుకుంటా, ఇట్లా మాట్లాడాలి దేవుడితోటి. అంతేగాని అందరికి చేస్తున్నాడు దేవుడు, మాకే చేయట్లేదు. అందరు అద్భుతమైన సాక్ష్యాలు చెప్తున్నారు, అందరి జీవితంలో అద్భుతాలు జరుగుతాయి, మాకేం జరగట్లేదు. దీన్ని ఏమంటారు? డిసప్పాయింట్మెంటు, డిస్కరేజ్మెంటు. ఇది ఎవడు తీసుకొస్తాడో? సైతాన్ గాడు అనమాట. నువ్వు నిజంగా దేవుని కొరకు ఎదురు చూస్తుంది, యెహోవా ఒకరికి ఎదురు చూస్తే నూతన బలం పొందుకుంటారు. ఎస్, థ్యాంక్ యూ జీసస్. అంత భయంకరమైన అప్పు నుంచి ఆవిడని విడిపించావా దేవా, నువ్వు ఎంత గొప్పవాడు అసలని. నాది అంత అప్పు కూడా కాదు అసలని. ఆవిడని విడిపించావంటే నన్ను ఇంకా ఈజీగా విడిపిస్తావు. నాకు తెలుసు ఆల్రెడీ నా కొరకు ప్రణాళికను సిద్ధం చేస్తావు. నేను స్వతంత్రించుకుంటున్నాను. ఎస్, నేను ఇంకా బలపడుతున్నాను విశ్వాసంలో, నేను ఇంకా విశ్వాసంలో స్థిరపరచబడుతున్నాను. ఇన్ ద నేమ్ ఆఫ్ దిస్ దేవా, నేను ఇంకా అర్థం చేసుకుంటాను. నేను నా పట్ల నువ్వు ఏ ఉద్దేశం కలిగి ఉన్నావో, ఎందుకనో 1 పేతురు 5:6 ప్రకారం తగ్గిన సమయం నన్ను హెచ్చింతావు, కాబట్టి అంతవరకు నీ చేతి కింద బలిష్టమైన చేతి కింద దేని మనసుకున్నాయి ఉంటాను. అది వాక్యానుసారం. అంతేగాని తొందరపడిపోయి నాకు జరగట్లేదు, అవ్వట్లేదు, ఎందుకు లేక 3:30కి ఎందుకు రావాలి అసలని. చాలామంది ఆలోచన ఎట్లా ఉంటుంది అనమాట, ఇంకెందుకు రావాలి నేను, ఇంకెందుకు ఇదంతా. చూసారా, వేస్ట్, రాదు. అట్లాగా ఈరోజు చాలామంది జీవితాలు దేవునికి దూరం అయిపోతున్నాయి, సైతానికి ట్రాప్లో పడిపోతున్నారు అనమాట. నీకెందుకు చేస్తాడు? వాళ్ళకి అందరికీ చేస్తాడు దేవుడు. దేవుడు మంచోడు కాదు, అలాంటి వాళ్ళకి చేస్తాడు. దేవుడు అన్నాడు ఉంటే నీ ప్రార్థన ఆలకించాలి కదా. నీ సమస్య ఎంత ఘోరంగా ఉంది, నీ పరిస్థితి ఎలాగుంది, నువ్వు ఎంత నింద అనుభవిస్తున్నావు, నువ్వు ఎంత అవమానం అనుభవిస్తున్నావు, నీకు ఉద్యోగం లేదని ఎంతమంది ఎన్ని మాట్లాడుతున్నారు, పెళ్ళి అవ్వట్లేదని ఎంతమంది ఎన్ని మాట్లాడుతున్నారు, నీకు ఇంట్లో పరిస్థితి ఎలాగుంది, సమాజంలో పరిస్థితి ఎలాగుంది. నిజంగా దేవుడు ఉంటే నీకు చేయాలి కదా, దేవుడిని పట్టించుకుంటే కదా అసలేని.
ఇట్లాగే వేస్తాడు ట్రాప్ సైతాన్గాడు. లేదు అనుకో ఇంకొకలాగా ఎలాగ అంటాడు, నీలో విశ్వాసం ఉన్నదేంటి అసలే నువ్వు సరిగ్గా ఉన్నావేంటి, కాబట్టి నీకు ఎందుకు చేస్తాడు దేవుడు, నీకు చేయడు. నీలో చాలా లోపాలు ఉన్నాయి కాబట్టి నీ జీవితం సరిగ్గా లేదు, కాబట్టి నువ్వెంత ప్రార్థన చేసినా కూడా దేవుడు ఆలకించడు. ఇట్లాగా వేస్తాడు. అవునా నాలో లోపాలు ఉన్నాయా, అవునా నా ప్రార్థన దేవుడు ఆలకించడా, ఇంకా నా జీవితం ఏమి జరగదా అని ఏం చేస్తాడు, ఒక డిసప్పాయింట్మెంట్ నీలో క్రియేట్ చేసేసేసి జీవితం పట్ల ఆశలు కోల్పోయేలా చేసేసి మరి ఇంకెందుకు దేవుడు చేయపోయి మనుషుల వల్ల జరగపోయి ఇంకా నా జీవితం ఏం పొందుకపోయి నేను బ్రతికేం ప్రయోజనం, నేను ఎవరికి ఉపయోగం లేనప్పుడు ఎందుకు ఇంక బ్రతకడం అనేటువంటి ఆలోచన నీలో పుట్టించి దాన్ని పెంచి మహావృక్షంగా చేసి ఆ వృక్షం నిన్ను ఆవరించేసేసి నిన్ను కనుమరుగు చేసేసేసి జాగ్రత్తగా ట్రాప్లో పడేసి అయితే నేను ఏం చేస్తాడు, ఇంకెందుకు వచ్చిన జీవితం ఇది, ఏది జరగదు నాకు అర్థమైపోయింది, ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమే, ఏ ఉద్యోగం ప్రయత్నం చేసినా విఫలమే, ఏ మ్యాచ్ వచ్చినా సెట్ అవ్వట్లేదు, ఏది జరగట్లేదు, కాబట్టి ఇంకా నాకు ఏమీ జరగవు. యేసయ్య కూడా నన్ను విడిచిపెట్టేశాడు, ఎందుకంటే నేను చాలా పాపాలు చేశాను, దేవుడికి వ్యతిరేకంగా చాలా తప్పులు చేసేసాను, దేవుడిని చాలా బాధ పెట్టేశాను, కాబట్టి నాలాంటి దాన్ని ఇంకా దేవుడు నన్ను క్షమించడు, నాలాంటి వాడిని ఇంకా దేవుడు క్షమించడు, కాబట్టి ఇంకా దేవుడి క్షమాపణ కూడా నేను పొందుకోలేను, దేవుడి దగ్గర నుంచి ఆశీర్వాదం కూడా నేను పొందుకోలేను, కాబట్టి ఇక్కడ మనుషులకి నచ్చలేదు, దేవుడికి నచ్చలేదు, ఇంకెందుకు జీవించాలి, ఎందుకు బ్రతకాలి అనేటువంటి ఆలోచన నీలో పుట్టించేసేసాడు. ఎవరాడు? సైతాన్గాడు. నీ జీవితాన్ని సర్వనాశనం చేయడానికి చక్కటి ప్లాన్ సిద్ధం చేస్తాడనమాట. ఆ ప్లాన్లో నువ్వు పడిపోతావు, వాడికి వర్కౌట్ అయిపోద్ది, నువ్వు వాడికి ఆయుధంగా మారిపోతావు. అందుకని ఈ రోజున చాలామంది డిసప్పాయింట్మెంట్లో డిస్కరేజ్మెంట్లో ఉంటారు. నిజంగా నువ్వు ఏ ఒకరికి ఎదురు చూసినట్లయితే, యేసయ్య కొరకు ఎదురు చూస్తున్నట్లయితే నూతన బలం పొందుకుంటావు. హల్లెలూయా. 5 సంవత్సరాలు కనుమరుగైన పరిచర్య చేస్తాను నేను. 5 సంవత్సరాలు ఎవరికీ కనపడలేదు. ప్రతిరోజు కూడా ఒక్కరు విన్నా, ఇద్దరు వినకపోయినా సరే ఆనందంతో సంతోషం హల్లెలూయా అని చెప్పి ఆ ప్రతి లైవ్ ప్రతిసారి దేవుని మహింపరుస్తూ దేవుని కనపరుస్తూ వెళ్తున్నప్పుడు ఈ రోజున చూసారా, విస్తారమైనటువంటి మరి జనాన్ని దేవుడు తీసుకొస్తూ ఉన్నాడు, విస్తారమైనటువంటి కార్యాలు దేవుడు చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఊహించినటువంటి కార్యాలు, అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు, మనస్సుకు అసలు మనస్సుకు అందనటువంటి కార్యాలు, గొప్ప గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు దేవుడు. కేవలం వాక్యం విన్నామండి, ప్రార్థన విధానం మార్చుకున్నామండి, స్తుతించామండి, అద్భుతం అద్భుతం. ఎన్నో దశాబ్దాలుగా జరిగినటువంటి కార్యాలు జరుగుతూ ఉన్నాయి. హల్లెలూయా. కాబట్టి ఓపిక, సహనం, కనిపెట్టడం వెరీ వెరీ పవర్ఫుల్ అండ్ ఇంపార్టెంట్. ఓపిక, సహనం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓపిక సహనం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, కనిపెడతారు. థ్యాంక్ యూ జీసస్ అని చెప్పి కనిపెడతారు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు మనకి కొన్ని చోట్ల లైన్లో పెడతారనమాట. ఫ్లడ్ వచ్చినప్పుడు గోదావరి ఈ ఫ్లడ్ వచ్చినప్పుడు ఏం చేస్తారు, లైన్లో పెడతారు. వెనకాల ఉన్న భయం, అయ్యో అందరికి ఉంటాయి, లేదు లాస్ట్ ఉన్నాక అయిపోతుందేమని భయం. కానీ దేవుని దగ్గరికి వచ్చినటువంటి వారిని ఎవరిని త్రోసివేయడంట. సర్వసమృద్ధి ఎంతమంది వచ్చినా సరే యేసుక్రీస్తు అందరికీ ప్రభు అంట, యెహోవా అందరికి ఉపకారం అంట. గమనించాలి మీరు, అందరికన్నాడు, కొందరికి అనట్లేదు ఆయన, అందరికీ. ప్రయాసపడి భారం మోసుకునిచున్న సమస్త జనులరా. అబ్బా ఎంత అద్భుతంగా మాట్లాడతాడండి దేవుడు. సమస్తం, మీ ఇంట్లో ఎంతమంది అందరూ వచ్చేసేయండి. కానీ మనం ఏం చేస్తాం, ఇంటికొక వడ్డిస్తాం, ఇంటికొక్కరే రండి పెళ్ళికి అని చెప్తుంటుంటాం. ఊరంతా పిలుస్తాం మన పెళ్ళికి? లేదు, మన బంధువుల్ని మళ్ళీ అందులో ముఖ్యమైనటువంటి వారిని మాత్రమే పిలుచుకుంటుంటాం కదా. కానీ దేవుడు అలా కాదు, సమస్తం వచ్చేసేయండి, సమస్త జనులారా, భూప్రపంచం ఉన్న సమస్త జనులారా వచ్చేసేయండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. అంటే ఏంటి విశ్రాంతి? ఎప్పుడు తీసుకుంటావు? అప్పుల సమస్యతో నిన్ను బాగా టార్చర్ అనిపిస్తున్నట్టు నీకు విశ్రాంతి ఉంటుందా, నిద్ర ఉంటుందా? ఉండదు. అంటే నీకు విశ్రాంతి రావాలంటే ఏంటి, నీకున్న అప్పుల సమస్యను విడుదల పొందాలి, అంతే కదా. నిరుద్యోగ సమస్యతో నువ్వు బాధపడుతున్నట్టు నీకు విశ్రాంతి ఉంటుందా? నీకు ఉద్యోగం వస్తే విశ్రాంతి వస్తుంది కదా. గర్భం లేక నువ్వు అనేక మంది చేత నిందించబడుతూ గర్భం లేదు, పెళ్ళైంది, తిన్నారైంది, పిల్లలేరు అని అంటున్న మాటలు చోతి నువ్వు నరకాన్ని అనుభవిస్తూ నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉన్నప్పుడు నీకు విశ్రాంతి ఎక్కడ వస్తుంది? రెస్ట్లెస్ అయిపోతుంటుంది. అంటే నీకు విశ్రాంతి అంటే నీకు చక్కటి గర్భఫలం ఇస్తాడు అన్నమాట దేవుడు. ఇవన్నీ కూడా ఎప్పుడు జరుగుతాయి అంటే ప్రయాసతో ఏవిఎంకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి ఎన్ని చేస్తే ఏం జరగలేదండి.
అందరికీ మ్యాచెస్ చూడమని చెప్పండి, ఎక్కడ కుదరలేదండి. అందరికీ నా యొక్క రెజ్యూమ్ ఫార్వర్డ్ చేశాను, ఎక్కడ ఉద్యోగం దొరకలేదండి. చూసారా? ఎన్నో ప్రయత్నాలు చేశానండి సేవ చేయాలని చెప్పి, ఎక్కడికి వెళ్ళినా కూడా సేవ పరిచయం విస్తరించబడలేదండి, ఫలించలేదండి. అందుకే దేవుడు చెప్తున్నాడు, ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనులారా నా దగ్గర రండి, నా దగ్గర నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. లోకం ఇచ్చినట్టుగా కాదు, నేను ఇచ్చేది పూర్ణమైన శాంతిని ఇస్తాను. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్నటువంటి ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మనం చేసే పెద్ద పొరపాటు ఏంటంటే దేవుని దగ్గరికి వెళ్ళటం మానేసి లోకంలో ప్రజల దగ్గరికి, లోకం వైపు వెళ్తూ ఉంటుంటాం. ఏ విధమైనటువంటి ఫలితాలు మనం చూడలేకపోతుంటుంటాం. వింటున్నారా? ఏ విధమైన ఫలితాలు మనం చూడలేకపోతున్నాం. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, ప్రతిఫలం ఇస్తాడని చెప్పి నమ్మవలను కదా అని ఉంటుంది బైబిల్లో. కాబట్టి ఎవరైతే నమ్మకంతో నమ్మి దేవుని దగ్గరకు వస్తారో అద్భుతమైనటువంటి ఫలితాలను వారు చూడగలుగుతారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మరి మీ జీవితాల్లో అటువంటి అద్భుతమైన కార్యాలు చేసి మరి మిమ్మల్ని అనేక మందికి దీవెనకరంగా చేయడం ఆయన యొక్క ఉద్దేశం. గర్వించదగ్గటానికి మన దాంట్లో ఏమీ లేదు, గర్వించదగ్గ విషయం మన దగ్గర ఏమీ లేదు. దేవుడే మనల్ని కృప ద్వారా రక్షించాడు, విశ్వాసం ద్వారా మనం పొందుకుంటూ ఉన్నాం. జస్ట్ నమ్మం అంతే, నీతిమంతులుగా తీసేసాడు దేవుడు మనం. ఎందరో ఆయన ఉంది విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని పిల్లలకు అధికారం ఇచ్చాడంట. నమ్మితే చాలు. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు రక్షణ. జస్ట్ నమ్మితే చాలు. హల్లెలూయా. బ్రదర్, నేను ఎప్పుడో నమ్ముకున్నాను, 10 సంవత్సరాలు అయింది. అంటే నమ్ముకున్నాను అనుకుంటున్నాను. నమ్ముకోవడం అంటే నీ దృష్టిలో నువ్వు బాప్తిసం తీసుకోవటం అంతేనా? ఏమంతే కదా. 10 సంవత్సరాల క్రితం బాప్తిసం తీసుకున్నావు. నువ్వేమనుకుంటున్నావు? నమ్మేసుకున్నాను దేవుడిని. బాప్తిసం తీసేసుకుంటే నమ్మేసుకున్నాను అనుకుని చాలామంది ఏం చేస్తారు, అయిపోయింది. నీ పిల్లోడిని తీసుకెళ్ళి పెద్ద స్కూల్లో లక్షలు కట్టి జాయిన్ చేసేసావు, అయిపోయిందా? పెద్ద స్కూల్లో జాయిన్ చేసినంతరాన్ని వాడి జీవితం సెటిల్ అయిపోయినట్టేనా? వాడు ఎగ్జామ్స్ పాస్ అయిపోయినట్టేనా? జాయిన్ చేశాక స్టార్ట్ అవుతుంది అసలైన విషయం. అక్కడ ఇచ్చేటువంటి ప్రతి హోంవర్క్ వాడు ఎలా చేస్తున్నాడో, ఇంటికి వచ్చిన తర్వాత వాడికి ఏం చెప్పారు, చెప్పింది అర్థమైందా లేదా అని చెప్పి నువ్వు రోజు దాన్ని ఏం చేయాలి, ఎవాల్యుయేట్ చేస్తున్నావు. అంటే దాన్ని రోజు చూస్తూ ఉండాలి, వాడు చేస్తూ ఉండాలి. చెప్పింది చెప్పినట్టు చేసి, ఇచ్చిన హోంవర్క్ చేసి, వాళ్ళ యొక్క నియమ నిబంధనకు అనుకూలంగా వీడు ప్రిపేర్ అయ్యి వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క ఉద్దేశాలు వీడి ద్వారా నెరవేర్చబడతా ఉంటుంటాయి. వీడు వాళ్ళు చెప్పినటువంటివన్నీ కూడా ఖచ్చితంగా అప్పుడు నెరవేర్చబడతాయి. వాళ్ళ ఉద్దేశం ఏంటి? ప్రతి స్టూడెంట్ బాగా చదవాలి, ఫస్ట్ క్లాస్లో రావాలి, మంచి మార్కులు రావాలన్నది వాళ్ళ ఉద్దేశం. ఆ వేలో వాళ్ళు పనిచేస్తూ ఉంటుంటారు. వాళ్ళకి పేరు వస్తుంది, వాళ్ళకి స్కూల్కి పేరు వస్తుందని. సో మీ ఉద్దేశం ఏంటి? మా పిల్లలు మంచిగా చదువుకుని గొప్పవాళ్ళు అవ్వాలి. కాబట్టి మీకు సమయం లేదు కాబట్టి మంచి స్కూల్ వేసేస్తారు, వాళ్ళు చూసుకుంటారని. కానీ మీరు ఇంటికి వచ్చాక వాడు ఏం చేస్తున్నాడు, ఎలా చదువుతున్నాడు చూడలేకపోయినట్లయితే ఫలితం శూన్యం. అలాగే దేవుని దగ్గరకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, ఫలము దయచేయవాడని చెప్పి నమ్మాలే. ఇది లేకుండా నువ్వు బాప్తిసం తీసుకుని నమ్మేసుకున్నాను. అరే బాప్తిసం తీసేసుకుని సరే నమ్మవు. అప్పుడు యేసుప్రభువు గొప్పోడు, యేసుప్రభువుని స్వీకరించాలి కాబట్టి బాప్తిసం పొందాలి, అదొక పబ్లిక్ ఎవిడెన్స్. కాబట్టి లోకమందరి నేను యేసే నమ్ముకున్నాను ఒప్పుకుంటున్నావు కాబట్టి బాప్తిసం తీసుకున్నా, మంచిదే. అక్కడితోటి అయిపోలేదు ప్రియులారా, అక్కడితోటి అయిపోలేదు. అక్కడితోటి ఆరంభమైంది, అక్కడితోటి అంతం అవ్వలేదు, ఆరంభం. కాబట్టి నువ్వు తీసుకున్నటువంటి బాప్తిస్మానికి తగినటువంటి జీవితం జీవిస్తూ, దేవుని సన్నిధి నుంచి పొందుకుంటూ, దేవుని వాక్యంలో బలపడుతూ, దేవుని వాక్యంలో స్థిరపడుతూ, దేవునికి అంటుకట్టబడి ప్రతిరోజు జీవితాన్ని ఏం చేయాలంటే ఒకరికి ఎదురుస్తూ నూతన బలం పొందుకుంటూ ముందుకెళ్ళాలి. అప్పుడు నువ్వు అద్భుతాల కొరకు వెయిట్ చేయవలసిన అవసరం లేదు. మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతుకుతున్నట్లయితే అవన్నీ మీకు అనుగ్రహించబడతాయంట. గమనించాలి. నీతిని వెతకడం ఏంటి? నీకు ఒక ఉద్యోగం వచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్ అంట. వెంటనే అదే కొంచెం 25 లక్షలు పెడితే ఏ ఎంట్రన్స్ లేకుండా ఇచ్చేస్తారంట. ఇప్పుడు నీ ఆశ ఏంటి? ఎలాగైనా జాబ్ పొందేసుకోవాలి, అందరూ ప్రార్థన చేయండి, అందరి చేత ప్రార్థన చేయింతావు. కానీ చేసేదేంటి? 25 లక్షలు లంచం ఇస్తున్నావు. నీతిని వెతకవు అక్కడ, లేదు ఉద్యోగం వెతికేసుకున్నావు.
చాలా పిండేస్తున్నట్టు ఉంటుంది హృదయం అంతా నేను చెప్పే మాటలు అందరికీ. కానీ ఇదే జరుగుతుంది. ఈవెన్ సేవకులు కూడా వాళ్ళ పిల్లలకి ఇలా డబ్బులు ఇచ్చి జాబులు అవుతున్నారు చాలామంది. వింటున్నారా? కానీ మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, ఆ జాబ్ రావాలని ప్రార్థన చేయాలి. ఇది చెప్పరు, లక్షలో లంచం ఇస్తున్నానని చెప్పరు. బ్రదర్ ఆ జాబ్కి అప్లై చేశాను బ్రదర్, ఆ జాబ్ వచ్చేలా ప్రే చేయండి. మనకేం తెలుసు ఆ విషయం? ప్రభువా ఆ బిడ్డకి జాబ్ ఇచ్చినందుకు వందనాలు. అమ్మా చెప్పు, రోజు రాసి థ్యాంక్ యూ జాబ్ ఇచ్చినందుకు వందనాలు, రోజు చెప్పేసి అంటే రాసేస్తారు, చేసేస్తారు, జాబ్ రాదు. అదేంటి? చూసారా? అన్యాయాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడా? అక్రమాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడా? ఇవ్వడు. తర్వాత మళ్ళీ ఫోన్ వస్తుంది మనకి, ఏమని? బ్రదర్ జాబ్ ఇస్తానన్నారని చెప్పి ఇస్తానని చెప్పి ఏం చేసావమ్మా? 25 లక్షలు కట్టాం బ్రదర్. అదేంటి? ఈ విషయం మనకు ముందు చెప్పరు. వాళ్ళ జెండా ఎత్తేసాక, మోసం జరిగాక అప్పుడు ఫోన్ చేసి, బ్రదర్ ఇలా జరిగిపోయింది బ్రదర్, నమ్మం బ్రదర్, ఇస్తానని నమ్మించారు బ్రదర్, ప్రేయర్ చేయండి బ్రదర్. ఏమని చేయాలి? ఆ డబ్బులు రావాలని చేయాలి. నేను వాస్తవం చెప్తున్నాను ప్రియులారా, ఇవన్నీ కూడా జరిగినటువంటి సంఘటనలు చెప్తూ ఉన్నాను. చూసారా? దేవుని దగ్గర కనిపెట్టింది ఎక్కడ ఉన్నది? దేవుడు సహాయం తీసుకున్నది ఎక్కడ ఉన్నది? అది నీకు నీతి లేదు అక్కడ, అది అందులో నీతి లేదు, నీకు తెలిసిపోయింది. మొదట ఏం చేయాలంట? ఆయన రాజ్యము అంటే దేవుని సన్నిధిని వెతకాలంటే, దేవా ఇదిగో ఈ జాబ్కి వెళ్తున్నాను అని వెళ్ళావు నువ్వు. నీతి అంటే అందులో నీతి ఉన్నదా? ఇది నీతి కాదండి, ఇది అన్యాయం. నేను కష్టపడి చదువుకుంటాను, రాస్తాను ఎగ్జామ్, నా ఏసై నాకు ఇస్తాడో, ఇది కాకపోతే ఇంకోటి ఇస్తాడో, లేకపోతే ఏది ఇవ్వకపోయినా వేరే వేలో నన్ను పోషిస్తాడు. ఆ స్టాండర్డ్ నీకుంటే ఏం చేస్తావు? నువ్వేం చేయవలసిన లేకుండా ఇంట్లో కూర్చుని ఉంటే దేవుడు నీకు ఒక ఆలోచన ఇస్తాడు, చిన్న బిజినెస్ పెట్టిస్తాడు, నిన్ను 10 మందికి ఉద్యోగం ఇచ్చేలా చేస్తాడు. చాలామందిని చూసాం అలాగ. మనం కోడిగుడ్లు అమ్మి కోట్ల రూపాయలు సంపాదించారంట. మొన్న ఎవరో యూట్యూబ్లో వచ్చింది, ఆ కుంభమేళాలు అక్కడ వేప పుల్ల అమ్మి కోట్లు సంపాదించాడు, 5 కోట్లు సంపాదించాడు. వేప పుల్ల, పళ్ళు దొంగకుని వేప పుల్ల అమ్మి 5 కోట్లు సంపాదించాడంట. కానీ మనం ఎలాగో 5,000 10,000 ఉద్యోగం రావాలి, ఎలాగో రాని, సాయం చేయండి, హెల్ప్ చేయండి, ప్రార్థన చేయండి. చూసారా? ఆలోచన, చిన్న ఆలోచన. కాబట్టి నువ్వు నిజంగా దేవుని మీద ఆధారపడి యేసై వైపు చూస్తూ దేవానికి వందనాలని ప్రార్థన చేస్తూ రాజ్యాన్ని నీతిని వెతికినప్పుడు ఏమవుతుందంట? ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. నీ గురించి అనేక మంది చెప్పుకునేలా దేవుడు చేస్తాడు. గొప్ప అద్భుతమైన సాక్షి నీ ద్వారా వస్తుంది. హల్లెలూయా. నమ్ముతున్నారా? అది దేవుని రాజ్యాన్ని నీతిని మొదట వెతకాలి, అప్పుడు అవన్నీ అనుగ్రహించబడతాయి. ఏదైనా సరే నీ వెంట పడుతుంది. అప్పుడు ఏ సమస్యకు పరిష్కారమైనా సరే నీ వెంట ఆటోమేటిక్గా పడుతుంది. ఎందుకంటే నీవు దేవుని రాజ్యానికి ఇంపార్టెన్స్ ఇచ్చావు, నీతికి ఇంపార్టెన్స్ ఇచ్చావు. కాబట్టి నీతి ఉన్న చోట న్యాయం ఉంటుంది, న్యాయం ఉన్న చోట ధనం ఉంటుంది, యథార్థత ఉంటుంది, హెచ్చింపు ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది. కాబట్టి మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతకండి, అప్పుడు మీకు అన్నీ కూడా అనుగ్రహించబడతాయి. ఈ వాక్యం ద్వారా దేవుడు మనలందరినీ బలపరచును గాక. ఆమేన్.